రోజు వాక్య సందేశంలోనికి మనమందరం కూడా వెళదాం. ఇక్కడే ఉన్నానన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చేతులు లేవట్లేదు. పాట అంత ఉజ్జీవంగా మీరందరూ పాటలు పాడుతుంటే మేము పాట పాడేసాం, మా పని అయిపోయింది అన్నట్టు ఏళ్ళ పనిలో ఏళ్ళు ఉన్నారు. పిల్లలు ఏం చేయాలి? చప్పట్లు కొట్టాలి, పాట పాడేటప్పుడు పాట పాడాలి. ఓకే, అర్థమైందా? ఈరోజు ట్రైల్ వేశారు పిల్లలు. అలా ఎప్పటి నుంచో పాపం అనియా మేము ఆ పాట రెడీ అయ్యాము, ఓ పాట ప్రిపేర్ అయ్యాము, ఓ పాట రిపేర్ అయ్యాము అన్నారు. అమ్మో పాడతారా? ఎప్పుడు పాడతారు? పాడంటారు అన్నాను. అవకాశం ఎప్పుడో ఇచ్చాను వాళ్ళకి. ఈరోజు ఉదయం మీరు పాడకపోతే ఇంకా మీకు నో ఛాన్స్ అని అన్నాను. అలాగే అన్నయ్య అన్నారు. మరి ఇలాగే వచ్చేస్తారా? ఈ బట్టల్లోనే వచ్చేస్తారా? మీ పుట్టినరోజులకి మీ అమ్మాళ్ళు ఏ డ్రెస్ కొన్నారో ఆ డ్రెస్ వేసుకొని రండి అని చెప్పాను. అప్పుడు మిలమిలా మెరిసిపోయే మంచి బట్టలు వేసుకుని వచ్చారు. దేవుని మందిరానికి వచ్చే పద్ధతి అది. ఇక్కడ వైట్ శారీల్లో ఉన్నవాళ్ళు, వైట్ షర్ట్లలో ఉన్నవాళ్ళు, ఇంక ఇలా టాప్, ఇంకా మనమేమన్నా పెస్తికేస్తూ బ్రాండ్ అది. ఆదివారం తెల్ల చీర లేకపోతే వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకోవడం అనేది, లేకపోతే వైట్ షర్ట్ వేసుకోవడం అనేది ఐపీసీ సంఘాల సిద్ధాంతాల్లో ఒకటి. అయితే ఇంకా వాళ్ళు మనమేమనలేం. కానీ మిగతా వాళ్ళు మాత్రం మీరు వైట్ కట్టుకోకపోయినా వేసుకునే షర్టు మంచి షర్ట్ అయ్యి ఉండేటట్టుగా. ఒక పెళ్ళికి వెళ్తే మీరు ఎలా వెళ్తారు, ఒక ఫంక్షన్కి వెళ్తే మీరు ఎలా వెళ్తారో అలాగా దేవుని మందిరానికి రావాలి. మీ బీరువాలో ఉన్నటువంటి ఒక మంచి చీర తీసుకోండి. ఆ రోజు అలా ఉన్నపాటున వచ్చుచున్నానన్న టైప్లో ఉంటారు చాలామంది. ఉన్నపాటున వచ్చుచున్నాననే టైప్లో ఉండకూడదు. మన ఆరాధనకంటూ అంటే ఇక్కడ బాప్తిసం పొంది సెంచరీలు దగ్గరలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ తెలియదు ఈ విషయాలు. ఏంటి? శనివారం అయ్యేసరికి రేపు మీరు వేసుకోవలసినటువంటి వస్త్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. రేపు మీరు చదువుకునే కీర్తనను ముందుగానే ఒకసారి చదువుకుని ఉంచుకోవాలి. రేపు మీరు పాడబోయే పాటను ఈరోజు మీరు సిద్ధం చేసుకుని సిద్ధపడి ఉండాలి. రేపు మీరు వెయ్యబోయే కానుకను మీ బైబిల్లో సిద్ధంగా పెట్టుకుని ఉండాలి. మీరు సాక్ష్యం చెప్పాలనుకుంటే ఆ సాక్ష్యాన్ని ముందుగానే సిద్ధపరుచుకొని ఉండాలి. ఇవి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక జోడు కోసం చెప్తాడు. ఏ జోడు అది? సిద్ధ మనస్సు అనబడే జోడు. ఏ జోడు చెప్పండి? జోడు ఎప్పుడైనా సరే అర్ధరాత్రి లేచినా తెల్లవారుజాములు లేచినా నేను రాను అంటదా? అందుకే దానికి ఏ మనసు ఏం పెట్టాడంటే పేరు సిద్ధంగా ఉండే మనసు. అంటే చెప్పులు ఎప్పుడు కూడా ఐ డోంట్ వాంట్ టు కమ్ అని అన్నావు. మనం ఎప్పుడు వేసుకుంటావు, మనం కూడా రావాల్సిందే. క్రైస్తవ విశ్వాసులకు కూడా ఎలాంటి మనసు ఉండాలని అంటే సిద్ధ మనస్సు అనబడే జోడు ఉండాలి. చూస్తున్నాను నేను ఎవరు ఎలాంటి చీరలు కట్టుకుని వస్తున్నారు, కొంచెం నీట్గా ఉన్నాయా లేదా? మాకు ఇవే ఉన్నాయండి, మేము పేదవాళ్ళం, నో ప్రాబ్లం. అందులో కూడా కొంచెం మంచివి ఉంటాయి, అది తీసుకోండి. అది మీరు పెళ్ళికి వెళ్ళినప్పుడు మీరు ఎలాంటి చీరలు కడతారో, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎలాంటి చీరలు కడతారో నాకు ఎరికే. అర్థమైందా? అన్ని ఫోటోలు నా దగ్గర ఉంటాయి. ఓకే, మాకు చీరలు లేవండి అనకండి. అవలేలుగా 5,000 రూపాయల చీర కొనుక్కొని కట్టుకునే స్త్రీమూర్తులు చాలామంది ఉన్నారు. తప్పులేదు, 50,000 రూపాయలు పెట్టి కొనుక్కోండి. కానీ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఆ చీరలనే వాడండి. అదేవిధంగా పురుషులు కూడా మీ సిద్ధపాటును మీరు శనివారం రోజునాడే సిద్ధపడి ఉండాలి. అందుకే శనివారాన్ని ఇంకో రోజు అంటారు. ఏంటంటే సిద్ధపరుచు దినము అంటారు. ఏ దినము చెప్పండి? యేసు ప్రభు కాలంలో శుక్రవారం సిద్ధపరుచు దినము, శనివారం విశ్రాంతి దినము. ఇప్పుడు మనకి ఆదివారం విశ్రాంతి దినం కాబట్టి దాని ముందు రోజు ఏమవుద్ది చెప్పండి? సిద్ధపరుచుకునే దినము. రైట్? సో దేవుని వాక్యంలోకి వెళదాము. చూడండి, 5వ వచనంలో ఒక మాట మనకి కనబడుతూ ఉంది. చదవండి, 19వ కీర్తన 5వ వచనం. ఇక్కడ నా శిశువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పద్ధతిగా బైబిల్ చదవకపోతే వాళ్ళకి మర్యాదగా ఉండదు. ఓకే, సండే స్కూల్లో ఉన్నటువంటి భాను గారు ఆ వెనక బ్యాచ్, నేను చెప్పినటువంటి రిఫరెన్స్లు కంటిన్యూగా చెప్తూ ఉండాలి, నాకు సహాయం చేస్తూ ఉండాలి.
మేము కేవలం వాయించుకోవడం మాత్రమే కాదు, మేము కెమెరాలో తీయడమే కాదు, కురిపీలు తిప్పడమే కాదు, టీవీ ఆపరేట్ చేయడమే కాదు, మేము ఇందులో కూడా సిద్ధహస్తులము అని చెప్పి మీరు నిరూపించుకోండి. అర్థమైందా? ఆడు దానికి తప్ప ఇంక దేనికి పనిచేయడు అనే టైప్లో ఒక ముద్ర వేయించుకోకూడదు మీరు. ఓకే, 19వ కీర్తన 5వ వచనం గట్టిగా. అది గ్యాప్ ఇవ్వాలి మధ్య మధ్యలో. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లు కుమారుని వలె నున్నాడు. సూర్యుడు పరిగెత్త నుల్లసించినట్లు తన పదమునందు పరుగెత్త నుల్లసించుచున్నాడు. దట్స్ ఆల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఒక కుమారుడు కనబడుతున్నాడు. ఏ కుమారుడు అని అంటే పెండ్లి కుమారుడు. క్రైస్తవులుగా కాసింత జ్ఞానం ఉన్నటువంటి వారు ఎవరైనా సరే, కాసింత జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, పెండ్లి కుమారుడు అనగా ఎవరు అని అంటే ఏం చెప్తాం చెప్పండి? యేసు ప్రభువారు అని మనం చెప్తాం. ఆయన పెండ్లి కుమారుడు. యేసు ప్రభువారు పెండ్లి కుమారుడు. అంటే పెండ్లి కుమారుడికి యేసు ప్రభువారు సాదృశ్యంగా ఉన్నారు. బైబిల్ గ్రంథం తెలిసినటువంటి వారందరికీ కూడా పరమగీతాల గ్రంథం బాగా తెలుసు. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువును గూర్చి పరోక్షంగా, యేసు ప్రభువు వారి యొక్క రెండవ రాకడను గూర్చి పరోక్షంగా మాట్లాడినటువంటి గ్రంథం పాత నిబంధన పుస్తకాల్లో ఏదైనా ఉందనంటే అది పరమగీత గ్రంథము. ఎక్కడ ఉంటుంది పరమగీత గ్రంథం అని అంటే మలాకీ ముందు ఉంటుంది. చూసుకోండి ఒకసారి. మలాకీ ముందే ఉంటుంది మరి అది పరమగీతం. మలాకీ తర్వాత ఉండదుగా. ఎక్కడ ఉంటుంది? అదేనమ్మా, కరెక్టే, మీరు చెప్పింది కరెక్ట్. కానీ మలాకీ ముందే కదా పరమగీతం ఉన్నది. మలాకీ తర్వాత లేదు కదా అంటున్నాను నేను. పరమగీత గ్రంథములో అక్కడ ప్రియుడు అనే ఒక పదం కనబడతా. చూసుకోండి మీరు. పరమగీతములలో ప్రియుడు అనే పదం కనబడుతుంది. దానికి అది పురుషలింగం అయితే, పుల్లింగం అయితే స్త్రీలింగం కూడా అక్కడ కనబడుతుంది. ప్రియురాలు అని కనబడుతుంది. ప్రియుడు, ప్రియురాలు. ఇప్పుడు స్త్రీలింగాలు పుల్లింగాల కోసం మాట్లాడుకుందాం మనం. ప్రియుడు అంటే పుల్లింగం, స్త్రీలింగమేమో ప్రియురాలు. పెండ్లి కుమారుడు పుల్లింగం చెప్పండి. దానికి స్త్రీలింగం చెప్పాలి. వరుడు పుల్లింగం, వధువు. ఓకే, పురుషుడు. అంతే. ఎంత కష్టమైందో లాస్ట్ క్వశ్చన్. యేసు ప్రభు వారు పరమగీతాల గ్రంథంలో ప్రియునిగా కనబడుతున్నాడు. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని చెలికత్తెలు అడుగుతారు. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? ఎవరు ఆ ప్రియుడనంటే యేసు. యేసు ప్రభు యొక్క విశేషం చెప్పుకోవడానికి అంతా ఇంత కాదు, అసలు జీవితమే సరిపోదు ఆయన కోసం మాట్లాడుకుంటే. నా ప్రియులు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు 10,000 మందిలో. అబ్బాబ్బాయి ఎంత అందగాడండి. ఎంత అందగాళ్ళని పెట్టినా వరల్డ్ నెంబర్ 1 హ్యాండ్సమ్ గాయస్ని తీసుకొని వచ్చి 10,000 మందిని పెట్టి వాళ్ళందరిలో యేసు ప్రభువుని పెడితే అవలేలగా గుర్తుపెట్టచ్చు. అంత అందగాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము. వెరీ గుడ్. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, అనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, అనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ పాదాలు అపరంజిమయము, నీ ముఖము
ముఖము. ఎవరి ముఖం? పొంగిపోతున్నారు వీరందరూ. నీ ముఖం కాదు, అద్దంలో చూసుకో నీ ముఖం వెళ్ళి. వేరు ప్రియుడి కన్నా నీ ప్రియుడి విశేషమేమి? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అవలేలగా గుర్తించదగినటువంటి వాడు. హల్లెలూయా. ఇది ప్రియుని యొక్క అందం. మరి ప్రియుడు ప్రియురాలను పొగడాలిగా, పొగడరా? మీరు మీ ఆవిడని పొగుడుతులేదా? మీరు మీ ఆవిడని పొగుడు చూడండి, ఉప్పు తక్కువ కాదు ఎప్పటికీ, కూరలు రుచికరంగా ఉంటాయి. ప్రియుడు ప్రియురాలని పొగుడుతూ ఉన్నాడు. పరమగీతాల్లో అదే ఉంటుంది. ప్రియురాలు ప్రియుడిని పొగుడుతూ ఉంటుంది, ప్రియుడు ప్రియురాల్ని. ఇప్పుడు ప్రియుడు ప్రియురాలు ఒకడికి అంటే 7, 8, 9 తరగతుల్లో ఉన్నవాడికి ఈ పరమగీతాల గ్రంథం బైబిల్ స్టడీలో వాడికి అర్థమవుక వీడు ఆడి స్టైల్లో తీసుకున్నాడు. ఆడి స్టైల్లో రాసుకుని మొత్తం పేపర్ మీద రాసి మడతడి జాతికి ఇచ్చేసాడు. అబ్బాబ్బా ఎక్కడి నుంచి తీసుకొచ్చాయి కవితలన్నీ? పరమగీతము 6-10 నీట్గా ఉన్నట్టుగా కాపీ పేస్ట్ జెరాక్స్ పేపర్ దించేసినట్టుగా దించేశాడు. ఎలా వాడుకున్నాడు బైబిల్ని? ఎలా వాడుకున్నాడు? పరమగీతం 6-10 చదవండి ఒకసారి, అందరూ వింటారు. అంతే. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై. ఇక ఈ మాటలు చెప్తే ఏ ప్రియురాలు ఫ్లాట్ అవ్వకుండా ఉంటుంది. కానీ ఎవరికి వాడారు ఇక్కడ? యేసు ప్రభు వారు సంఘమైనటువంటి తన ప్రియురాలకు చెప్తున్నటువంటి మాట. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? చెప్పండి, ఎవరు ఈమె? ఎవరు అని ఇందాక ఒక ఆయన పాడాడు. నేను ఇస్రాయేల్ గారిని పాడమని చెప్పాను ఫోన్ చేసి, ఈ పాట పాడండి ఈరోజు. ఓకే తప్పకుండా పాడతానండి అన్నారు. అంతకంటే ముందు వచ్చి నేను చెప్పలేదు, మాకు బుర్రపాడైపోయింది మా ఇద్దరికి. ఆయన ఇక్కడికి వచ్చి ఒక మంచి ప్రసంగానికి కావలసినటువంటి పాట కాబట్టి అలాగ చదువు లేకపోయినా కష్టమైన పదాలతో కూడినటువంటి ఒక మంచి పాట పాడినందుకు చప్పట్లు కొట్టండి సార్ ఆయనకి. ఓకే, ఈ చప్పట్లు మళ్ళీ వెనక్కి తీసేసుకుంటున్నాం మేము. సాల్మన్ రాజు గారు ఎందుకో తెలుసా? శుక్రవారం ఆల్నైట్ ప్రేయర్కి వచ్చారా? ఇంకా నేనేం మాట్లాడలేను. ప్రార్థనకు రాలేదని అంటే 2 కారణాలు. ఒకటి ఊళ్ళో లేకపోవడం, రెండోది మంచం మీద పడిపోయి ఇంకా లేవలేని పరిస్థితుల్లో ఉంటాం. ఇంకా నాకు తలపోటుగా ఉందండి, నీరసంగా ఉందండి, నడుము నొప్పి అండి, ఎడు నొప్పి అండి, కాలు అంకర పోయింది, ఏం పని అవ్వు. అర్థమైందా? ఇక హాస్పిటల్లో మంచం మీద అయినా ఉండాలి, లేకపోతే నిన్ను చేత్తో పట్టుకొని బాత్రూమ్ వరకు తీసుకుని వెళ్ళి వదిలేటట్టుగా నన్ను ఉండాలి, లేకపోతే అసలు ప్రార్థనే మానుకోవడం. ఇదే సిద్ధ మనసు అనేటటువంటి జోడు. మీ చప్పట్లు మేము ఎక్కడ తీసుకున్నాం? వెనక్కి తీసుకున్నాం. మళ్ళీ ఎప్పుడు ఇస్తాం మీ చప్పట్లు? అది మంచి పాట పాడండి, ఆన్లైన్ ప్రేయర్కి రండి. ఈ ప్రియుడు ప్రియురాలను వెదుగుతూ, ప్రియురాలు కనిపించిన తర్వాత తన అందాన్ని, తన సౌందర్యాన్ని పొగుడుతూ, నా సంఘం ఎలా ఉండాలి, నా సంఘం ఎలా ఉండాలి, ఈ రూపంలో ఉండాలి, ఇలాంటి కళలు కలిగినదై ఉండాలి, ఇలాంటి నడవడిక కలిగినదై ఉండాలి, ఇలాంటి రూపం కలిగినదై ఉండాలి, ఇలాంటి సత్ప్రవర్తన కలిగినదై ఉండాలని ప్రియుడు ప్రియురాలి కోసం కొన్ని మాటలు ఇమాజినేషన్స్ చేసుకుంటున్నాడు. పెళ్లి కానటువంటి ఒక కుర్రాడు ఏమనుకుంటాడంటే మనసులో, నాకు రాబోయే భార్య ఇలా ఉండాలి, నాకు రాబోయే భార్య ఇంత హైట్ ఉండాలి, నాకు రాబోయే భార్య ఇలా చదువుకొని ఉండాలి, నాకు రాబోయే భార్య వెనక ఇంత డబ్బు ఉండాలి, నాకు రాబోయే భార్య ఈ స్టేటస్ కలిగినదై ఉండాలి. అంటే ఒక స్టేటస్ చూస్తారు మనుషులు. యేసు ప్రభు కూడా సంఘంలో కొన్ని అర్హతలను వెతుక్కుంటున్నాడు. ఎలిజిబిలిటీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ వాంట్ టు బి క్వాలిఫైడ్, ఖచ్చితంగా అర్హతలు ఉండాలి. డిఎస్సి రాయాలంటే ఒక అర్హత ఉండాలి, కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయాలంటే ఒక అర్హత ఉండాలి, ఐఏఎస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ వెళ్ళాలంటే ఒక అర్హత ఉండాలి, గ్రూప్స్ రాయాలంటే ఒక అర్హత ఉండాలి.
చివరికి అటెండర్ పోస్ట్ రాయాలన్నా సరే అట్లీస్ట్ నీకు 10వ తరగతి సర్టిఫికెట్ అయినా ఉండాలి. వితౌట్ ఎలిజిబిలిటీ దెర్ ఇస్ నో ఎంట్రన్స్. యేసు ప్రభువు కూడా పరలోక రాజ్యములోనికి ప్రవేశించే తన సంఘానికి, అనగా తన ప్రియురాలికి, అనగా తన పెళ్లి చేసుకోబోయే పెండ్లి కుమార్తెకు తగినటువంటి అర్హతలు కావాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ అర్హతలలోనికి మనం ప్రవేశించడమే క్రైస్తవ విశ్వాస జీవితం. యేసు ప్రభు వారు ఏదైనా ఒకరోజు మన సంఘాన్ని చూసినప్పుడు సార్వత్రిక సంఘంగా మనం ఎలాంటి క్వాలిటీస్ కలిగి ఉన్నామో దేవుడు పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. ఒకవేళ అలాంటి క్వాలిటీస్ కనుక ఒక సంఘంలో లేకపోతే నువ్వు చేసే భక్తి అంతా కూడా వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. ఇప్పుడు దేవుని రాకడ కోసం మీరు సిద్ధంగా ఉన్నారా అంటే మీరు ఏం సమాధానం చెప్తారు? సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. యేసయ్య రాకడ సమయంలో ప్రశ్న వేసాడు కదా అక్కడ. ఏంటది ప్రశ్న? యేసయ్య రాకడ సమయంలో అంటారేటి? క్వైరటీమా ప్రియాంక చెప్పాలి లిరిక్స్. యేసయ్య రాకడ సమయంలో రక్షణ నీకుందా? విశ్వాసం నీకుందా? ఇది ధైర్యంగా ఎంతమంది ఈ పాట పాడతారు? చెప్పాను కదా శుక్రవారం నాడు క్రైస్తవులు అబద్ధాలు ఆడరు. వావ్, ఎంత మంచివాళ్ళు, అబద్ధాలు పాడతారు. చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, పచ్చి అబద్ధం దేవా, నీ చాచిగా నేను జీవింతునయ్యా, ఏడుసేవులే, పచ్చి అబద్ధం. ఇప్పుడు వచ్చి మీ సంక్షేమ పథకాలు ఆపేస్తాం అని అన్నారనంటే తేలిపోతారు. ఇదా యేసుప్రభు కావలసినటువంటి పెళ్లి కుమార్తె? ఒక సంఘ సభ్యుడిగా, విశ్వాసిగా పక్కనట్టండి, విశ్వాసిగా తర్వాత చూద్దాం. ఒక సంఘ సభ్యుడిగా నీకు ఈ క్వాలిటీస్ ఉన్నాయా? చూడండి, ఏ క్వాలిటీస్ ఉందా? ఒక సంఘ సభ్యుడిగా ఈ క్వాలిటీస్ నీకు ఉన్నాయో లేదో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. ఎన్ని మార్కులు వస్తున్నాయో నువ్వు చూసుకో. ఇదేనా ప్రభు సంఘం, ఇదా వధువు సంఘం, ఇదేనా ప్రభు సంఘం, ఇదా వధువు సంఘం, ఇదేనా ప్రభు సంఘం, ఇదా వధువు సంఘం. ఇది విశ్వాసగా కాదండి. ఎవరిగా? జూమ్ కిందకి. సంఘ సభ్యునిగా ఇవి చేస్తున్నావా? మిమ్మల్ని మీరు ప్రశ్నలు వేసుకోండి. నేను ఇక్కడ చెప్తా ఉంటాను, మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. ప్రతి ఆదివారం సంఘానికి వస్తాను, ఇందులోనే సగం మంది ఎగిరిపోయారు. ప్రతి శుక్రవారం సంఘానికి వస్తాను, ఇందులో సగం మంది ఎగిరిపోయారు. ప్రతి మంగళవారం స్త్రీల కూడికకు వస్తాను, 90% ఆడవాళ్ళందరూ ఎగిరిపోయారు. ప్రతి బల్లారాధనకు వస్తాను, ప్రతి నెల సంపూర్ణ రాత్రి ప్రార్థనలో గడుపుతాను, ప్రతి సంవత్సరం జరిగే ఉపవాస కూడికల్లో పాల్గొంటాను, ప్రతి సంవత్సరం జరిగే ఉజ్జీవ కూడికల్లో పాల్గొంటాను, ప్రతి సంవత్సరం జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటాను, ప్రతి సంవత్సరం జరిగే మందిర వార్షికోత్సవంలో పాల్గొంటాను, అనుబంధ సంఘాల్లో జరిగేటటువంటి క్రిస్మస్ కానీ, ఉపవాస కూడాలు కానీ, ఉజ్జీవ సభలు కానీ, సువార్త గుడికలు కానీ, కృతజ్ఞత గుడికలు కానీ, ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటాను, సువార్త దండయాత్రల్లో పాల్గొంటాను, ప్రతి వీధి కూడికలో పాల్గొని పరిచర్యలో సహకరిస్తాను, ప్రతి సమాధి కార్యక్రమానికి, జ్ఞాపకార్థ ఆదరణ కూడికలకు హాజరవుతాను, సంఘ సభ్యుల శుభకార్యాలలో పాలుపంపులు పొందుతాను. ఎన్ని పాయింట్లు అక్కడ? 14 పాయింట్లు ఉన్నాయి. ఈ 14 పాయింట్లలో అందరూ వచ్చే పాయింట్లు ఏంటో తెలుసా? 14వ పాయింట్ ఒకటి, 8వ పాయింట్ ఒకటి. చదువుకున్నారా? 8వ పాయింట్ ఒకటి, 14వ పాయింట్ ఒకటి. నెంబర్ 1 అండి మన విశ్వాసులు. క్రిస్మస్లో కనబడతారండి క్రైస్తవ్యం. ఏవి క్రైస్తవ్యం అంటే అన్నవరంలో ఇంత క్రైస్తవ్యం ఉందా అనుకుంటాం.
మొత్తం నిండిపోద్ది, అంతే గ్రౌండ్ అంతా నిండిపోద్ది. అక్కడెక్కడో చూస్తారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తుంటారు ప్రతి క్రిస్మస్లో. ఓకే, ఇప్పుడు చెప్పండి, ప్రతి సంపూర్ణ రాత్రి ప్రార్థనలో సంఘ సభ్యునిగా నువ్వు పాల్గొంటున్నావా? సంఘ సభ్యుడు అంటే ఎవరు అనుకున్నారు? బాప్తిసం పొందినా పొందకపోయినా నువ్వు సంఘ సభ్యుడివే. విశ్వాసి అని అంటే బాప్తిసం పొందినోడు. గేట్లు వేయమని చెప్పాను. ఇవి చేసి ఇందులో కనుక ఒకవేళ ఈ 14 పాయింట్లో కనీసం మీ స్కోర్ 10 అయితే అట్లీస్ట్ మీరు సంఘ సభ్యులుగా ఎలిజిబుల్లే. ప్రియురాలు ప్రియుడిని పొగిడింది, ప్రియుడు ప్రియురాలను పొగడాలి అని అంటే ఏవో కొన్ని క్వాలిటీస్ ఉండాలి. అసలు విశ్వాసిగాని లక్షణాలు పక్కన పెడితే సంఘ సభ్యుడిగానే నువ్వు సరిగా లేవు, సంఘ సభ్యుడిగానే నువ్వు క్రమంగా లేవు, సంఘ సభ్యుడిగానే నువ్వు క్రమమైనటువంటి పద్ధతిలో నువ్వు ప్రవర్తించడం లేదు. అసలు ప్రభువు నిన్ను ఎలా పొగుడుతాడు? ప్రభువు నిన్ను చూసి ఎలా ఆనందిస్తాడు? ప్రభువు నిన్ను చూసి ఎలా హర్షిస్తాడు? యేసుప్రభు అంటే ఇష్టమే, యేసుప్రభు అంటే హృదయంలో పెట్టుకున్నావు కరెక్టే, యేసుప్రభు అంటే భక్తే. కానీ యేసు ప్రభు ఏ క్వాలిటీస్ అయితే నీలో చూడాలనుకున్నాడో అలాంటి క్వాలిటీస్ నీలో లేకపోతే నువ్వు ఆయనకు పెండ్లి కుమార్తెగా ఎలిజిబుల్ కాదు. అర్థమవుతున్న వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను పొగడడం కోసం చూద్దాం. తన ప్రియురాలు ఇలా ఉండాలి అని అనుకుంటున్నాడు. కొంచెం కెమెరా వెనక్కి పెట్టండి. ఉదయం ఏడి ఒకడు పెళ్లి చూపులు అరేంజ్ చేద్దాం మీ అందరి ముందు. బాబు ఉదయ్ బాబు రానాయన, అభిషేక్ లేచి నిలబడు, లేచి నిలబడు. రండి ఉదయ్ గారు, ఇద్దరు లేచి నిలబడండి. మీరు ప్రజల ముందు నిలబడండి, సంఘం ముందు. రా, ఇలా రా, ఇక్కడ నిలబడు. సిగ్గుపడతావే, రా బాబు, నువ్వే పెళ్లి కొడుకు. 4వ అధ్యాయము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చినటువంటి జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు, ఈ మాట జాగ్రత్త వినండి, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. ఆగమ్మా, ఇప్పుడు నాతో చెప్పండి. క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత. క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత. సమానం అనే మాటను బాగా గుర్తుపెట్టుకోండి. కుర్రోడిది జడ్డింగ్ అని వారు, అమ్మాయిది గొంటెడిపాలెం, గొంటువానిపాలెం. అమ్మాయి కలరు, మీరే చెప్పాలి. అమ్మాయి కలరు ఆప్కా ఆంక్ నహీ హై, కాదు. అబ్బాయి కలరు అంటే సంఘం ఎలా ఉండాలనుకున్నారు? వేసిన ప్రశ్నకి గట్టిగా సమాధానం చెప్పేటట్టుగా ఉండాలి. అమ్మాయి కలరు, అబ్బాయి కలరు, అబ్బాయి హైటు, అమ్మాయి హైటు ఉజ్జాయింపుగా. ఈడేమో 5 అడుగులు, కరెక్ట్గా 5, 6 ఉంటాడు అనుకుందాం ఉజ్జాయింపుగా. 5.5 అమ్మాయి, అబ్బాయి 3 అడుగులు. ఈ కుర్రాడు అనుకుంటున్నాడు, ఒరే మీకు సంబంధం వస్తుంది రేపు, అమ్మాయిది గొంటుడిపాలెం, అమ్మాయిని చూసుకోవడం అబ్బాయిని చూసుకోవడానికి వస్తున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి అబ్బాయిని చూసుకున్నారు. చూసుకుంటే ఎలాగున్నాడు? బొగ్గ మీద పెట్టకుండానే చొక్క, కలర్ వైటు, కుర్రోడు మంచి తెలివైనడు, అందగాడు, బాగా చదువుకున్నాడు, తెలివితేటలు ఉన్న కుర్రోడు, సాఫ్ట్వేర్ ఇంజనీరు. బాబా ఏమి సంబంధం అండి, చేస్తే పైన చేస్తాం. అది అమ్మ నాన్న చూసుకుని వెళ్ళిపోయారు. వీడితో చెప్తున్నారు, రే అక్కడ రమ్మన్నారు,
నువ్వు రెడీ అవ్వు. వీడేం చేశాడు? మంచి సొక్క ప్యాంట్ వేసుకొని ఇన్సర్ట్ చేసుకొని రెడీ అయ్యాడు. వీడి మనసులో ఏముంటుందో చెప్పండి. నన్ను ఒక్క చూపులోనే ఫ్లాట్ అయ్యారంటే నన్ను చూసి వాళ్ళ అమ్మాయి ఇంకా ఎంత అందంగా ఉంటుందో. ఈడు ఊహల్లో తేలిపోతా వెళ్తాడు గొంటుమనిపాలు. వీడికి మొత్తానికి డ్రెస్ వేసి లోపల ఉండమ్మా నువ్వు, మేము పిలిచినప్పుడు కాఫీ కప్పులతో రా బయటికి. జస్ట్ ఇమాజినేషన్ సుమా ఇది. అది ఇలా ఉండాలి కుర్రాడంటే. లీనమైపోయాడు ఇందులో. వెరీ గుడ్. వీడు అమ్మాయితో చెప్తున్నారు, ఫస్ట్ వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారు, మేము వెళ్ళి మాట్లాడతాము, నువ్వేం చేస్తావు అంటే లోపలే మేము రమ్మని వరకు నువ్వు రావద్దు. టీ రెడీ చేశారు. ఆ లోపల ఉంది కిటికీ ఒకటి ఉంది, ఆ కిటికీలోంచి చూస్తున్నాడు. అంటే చూస్తున్నాడంటే వీడు ఉదయగాడు కాబట్టి అమ్మాయి కింద ఊహించుకోండి మీరు. నాకు కాబోయే ప్రియుడు ఎలా ఉంటుంది, అమ్మో తెల్లగా ఉంటుంది, బొగ్గ మీద చొక్క ఉంటుంది. వీడు మొత్తం లోపలికి వెళ్ళిపోయి లోపల ఉన్నటువంటి అమ్మాయి అబ్బాయిని తనివి తీరా చూసుకుంది. ఇప్పుడు మనసులో ఏమనుకుంటుందంటే అబ్బాయి, ఈ అబ్బాయి చాలా బాగున్నాడు, ఈ అబ్బాయిని చేసుకుంటాను. ఇప్పుడు వీడు కూర్చున్నాడు, చూడలేదు. ఈడేమనుకుంటాడు మనసులో? కన్ఫర్మ్ అనుకుంటాడు. తీరా ఈ పెండ్లి కుమారుని దగ్గరికి రానే వచ్చింది. ఒరే టీ కొప్పి ఒరే అబ్బాయికి మొఖం చూడరా, అది తలెత్తుకునేవాడిగా చేశాడు వీడు. అర్థమైందా? టీ తీసుకోవడానికి ఇలాగా. రేపటి రోజు వీళ్ళిద్దరిగా గొడవ అయిందనుకో, నెత్తి మీద ఎవరు గుద్దుతారు ఫస్ట్? ఏరా హైట్ సరిపోయిందా చెప్పండి. 6వ తరగతిలో మానేసింది అమ్మాయి. వీడేమో మొత్తం సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేర్చుకుని మొత్తానికి 1 లక్ష రూపాయల శాలరీ అయితే తెచ్చుకుంటున్నాడు. ఈ కలర్ చూడగానే ఫస్ట్ డిసప్పాయింట్మెంట్ అనమాట వీడికి. నేను ఊహించుకున్న అమ్మాయి వేరు, నా ఎదురుగా నిలబడినటువంటి అమ్మాయి వేరు. కూర్చుంది. వీడి మనసులో అసంతృప్తి, ముఖం మాడిపోయింది, అమ్మాయి నచ్చలేదు. ఇప్పుడు అబ్బాయి తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు. ఏం చదువుకున్నదండి మీ అమ్మాయి? 6వ తరగతి ఫెయిల్ అండి. మీ అబ్బాయి ఏం చదివాడండి? మా వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, ఎంటెక్ చేశాడు. ఓకే అండి, ఇద్దరిని పక్కన నిలబెడదామండి. నిలబెడితే ఎలాగున్నారండి వీళ్ళిద్దరనే? ఇందులో ఈ పెళ్లి సంబంధంలో వీళ్ళిద్దరు క్వాలిటీస్లో ఏ క్వాలిటీ అయినా మ్యాచ్ అయిందా చెప్పండి. నేను సంఘాన్ని అడిగాను, మీ అందరికీ నోరులు లేవు కదా, మరి నా నోరు సరిగా మాటలు రావు. మీరు చెప్పారనుకో 100 మందిని కవర్ చేసినట్టే. వీళ్ళిద్దరికీ సింక్ అయిందా? ఎక్కడి నుంచి వినపడతలేదు, వాళ్ళందరూ చెప్పారు. వీళ్ళిద్దరికీ ఏ క్వాలిటీస్ అయినా మ్యాచింగ్ అయ్యాయా? మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు యేసు ప్రభు వారిదే కనుక ఒకవేళ ఈయనగా చూసుకుంటే, కన్య అయినటువంటి సంఘంగా ప్రియురాలిగా ఇక్కడ ఉన్నటువంటి ఉదయనే మనం ఒకవేళ చూసుకుంటే, యేసు ప్రభు కోరుకున్నటువంటి లక్షణాలు సంఘంలో ఏమైనా ఉన్నాయా అని ఒకరోజు పరిశీలన చేసుకుంటే, ఇప్పుడు చెప్పండి ఉన్నాయా? ఏమి లక్షణాలు ఉండాలి? చదువమ్మా. ఇప్పుడు చదివినటువంటి వాక్యం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చినటువంటి జ్ఞాన విషయములో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత. హల్లెలూయా, హల్లెలూయా. దైవ కుమారుడు ప్రేమించినది, ప్రేమించి తన ప్రాణమిచ్చినది. దైవ కుమారుడు ప్రేమించినది, ప్రేమించి తన ప్రాణమిచ్చినది. సిలువలో రక్తము చిందించి, సిలువలో రక్తము చిందించి పరమ
పరమగీతము 1:5. పరమగీతము 1:5. పరమగీతము 1:5. నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను, సొలొమోనుకున్నటువంటి నగరులకున్నటువంటి తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. అగమా ఫస్ట్ క్వాలిటీ రంగు. ఏ రంగులో ఉంది సంఘం? ఫస్ట్ క్వాలిటీలోనే తేడా పడిందే. యెరూషలేము కుమార్తెలు ఇక్కడ కనబడుతున్నారు. ప్రియురాలు కనబడుతుంది, ప్రియుడు కనబడుతున్నాడు. ప్రియుడు అంటే ఎవరో తెలుసు, ప్రియురాలు అంటే ఎవరో తెలుసు. యెరూషలేము కుమార్తెలు ఈ అమ్మాయి దగ్గరికి వచ్చారు. ఏ అమ్మాయి దగ్గరికి? నల్లగా ఉన్నటువంటి అమ్మాయి దగ్గరికి వచ్చారు. నల్లగా ఉన్నటువంటి అమ్మాయి దగ్గరికి వచ్చి ఏమంటున్నారనంటే, చిచి ఇంత నల్లగా ఉన్నావేంటే నువ్వు, మా కలర్ చూడు ఎలాగుందో, మా అందం చూడు ఎలాగుందో, మా కన్నులు చూడు ఎలా ఉన్నాయో, మా పెదవులు చూడు ఎలా ఉన్నాయో, మా శరీర ఆకృతి చూడు ఎలా ఉందో. ఒక పురుషుణ్ణి ఆకర్షించడానికి 100% క్వాలిటీస్ మా దగ్గర ఉన్నాయి, నీ దగ్గరే ఉంది నలుపు తప్ప అని యెరూషలేము కుమార్తెలు అన్నారు. ఇప్పుడు యెరూషలేము కుమార్తెలు ఎవరో నేనే చెప్తాను, మీకేం తెలియదు. మళ్ళీ రెండోసారి అడిగినప్పుడు ఖచ్చితంగా చెప్పాలి. ప్రియుడు అనగా యేసు ప్రభు, ప్రియురాలు అనగా సంఘము. యెరూషలేము కుమార్తెలు నామకార్థ క్రైస్తవులు. చెప్పండి ఎవరు? ఏమన్నాడు నామకార్థ క్రైస్తవుల్ని పరమగీతాల్లో? నాకు తెలుసు, మీరు చెప్పరనే సంగతి. యెరూషలేము కుమార్తెలు, యెరూషలేము కుమార్తెలు నామకార్థ క్రైస్తవులుగా ఇక్కడ మనకు సాదృశ్యంగా కనబడుతున్నారు. ఈ యెరూషలేము కుమార్తెలు నల్లని దానిగా ఉన్నటువంటి ఈ ప్రియురాల దగ్గరకు వచ్చి ఏమంటారనంటే, ఏంటి ఇంత నల్లగా ఉన్నావేంటి, నువ్వేంటి ఇలా నల్లగా ఉన్నావేంటనంటే, అప్పుడు తన చరిత్ర చెప్తుంది. ఏం చెప్తుందో తెలుసా? ఒక చరిత్ర చెప్తుంది. ఏం చరిత్ర? నేను నల్లని దాననని నన్ను చిన్న చూపు చూడకండి. ఎన్నా అదే ఒక్క నిమిషం నా మైండ్ బ్లాక్ అయింది. అదే వెరీ గుడ్. అదే చిన్న చిన్న పొరపాట్లు తెలుగుతుంటాయి. చదువమ్మా. నేను ఎండ తగిలిన దానను, మా అన్నయ్యలు నా మీద కోప్పడి ద్రాక్ష తోటకు నన్ను కాపలాదానిగా పెట్టారు. ఉదయం ముంతట్టుకుని పోవాలి, ద్రాక్ష తోట కాపలా కాయాలి, కోతులు కొట్టుకోవాలి, కంచెలు కట్టుకోవాలి, చుట్టూ తిరగాలి, ఎరువు వేసుకోవాలి, నారు నాటుకోవాలి, ద్రాక్ష పళ్ళు కోసుకోవాలి, బుట్టల్లో పోసుకోవాలి, మార్కెట్ పట్టుకెళ్ళాలి, వాటిని అమ్ముకోవాలి, మళ్ళీ రావాలి, ద్రాక్ష తోట దగ్గర కాపలా కాయాలి, ఎండ వాన చలి అన్నీ నావే. ఇంక నేను ఎలా ఉంటాను చెప్పండి? ఇక్కడ నల్లగా ఉన్నవాళ్ళు నల్లగా ఉన్నారు అనుకుంటారు. వాళ్ళ కలర్ వాళ్ళ కానీ నీడ పట్టునంటే మామూలుగా ఉంటారు. అర్థమైందా? మిమ్మల్ని అందరూ డామినేట్ చేస్తారు. నల్లగా ఉన్న వాళ్ళని చిన్న చూపు చూడకండి. అర్థమైందా? నల్లగా ఉన్నవారులారా మీరు ధన్యులు. మీ రంగును ఎవరు దొంగిలించలేరు. చివరికి సూర్యుడు కూడా దొంగిలించలేడు మీ రంగుని. అది తెల్లగొన్న వాళ్ళు నల్లగన్నా మారిపోతారేమో కానీ నల్లగొన్న వాళ్ళు నలుపు కాలేరు. హల్లెలూయా. నేను నల్లని దాననని నన్ను చిన్న చూపు చూడకండి. ఎందుకు నల్లగా అయిపోయింది అని అంటే, ద్రాక్ష తోటకు కావలి వారిగా ఉంచారు, కావలి గట్టిగా ఉంచారు వాళ్ళ అన్నయ్యలు. ఎందుకట? ఆమె మీద కోపంతో రే అనక పగలనక కష్టపడి ద్రాక్ష తోటను కాపలా కాసే పనిలో ఉంది కాబట్టి, దానిని సేద్యపరిచే పనిలో ఉంది కాబట్టి ఆమె నల్లగా అయిపోయింది. ఇప్పుడు నల్లగా ఉన్న అమ్మాయి దేనికి సాదృశ్యం? ప్రశ్న వేశాను. నల్లగా ఉన్న అమ్మాయి ఎవరికి సాదృశ్యంగా ఉంది? అది ఇలా సమాధానం రావాలి. నల్లగా ఉన్నటువంటి ఈ అమ్మాయి సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఈ నల్లని అమ్మాయికి ఏదో ఒక పేరు ఉంటుంది కదా. పరమగీతాల్లో ఏం పేరు పెట్టాడని అంటే, ఈ అమ్మాయికి షోలమ్మితి అనే ఒక పేరు పెట్టాడు. ఈ షోలమ్మితి చూడడానికి నల్లగా ఉంది. అయితే ఎవరికి నల్లగా కనబడుతుందండి? ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ?
యెరూషలేము కుమార్తెలు మాట్లాడుతున్నారు. నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు నల్లగా ఉన్నావు అంటే దాని అర్థం ఏంటి? మేము తెల్లగా ఉన్నాం, మేము తెల్లగా ఉన్నాం, మేము తెల్లగా ఉన్నాం. యెరూషలేము కుమార్తెలు ఏం చూస్తున్నారు అని అంటే పై రూపాన్ని చూస్తున్నారు, పై రూపాన్ని. నామకార్థ క్రైస్తవులకు ఈ నల్లగా ఉన్నటువంటి ఈ సంఘం ఏదైతే ఉందో సంఘము ఎందుకు పనికిరానటువంటిదిగా కనిపిస్తుంది. ఈ సంఘం ఆరాధనకి వెళుతుంటే పని పాట లేక వెళుతున్నారు అని అనుకుంటుంది. ఆరాధనలు చేస్తూ ఉంటే, పాటలు పాడుకుంటూ ఉంటే, ఉపవాసాలు ఉంటూ ఉంటే యెరూషలేము కుమార్తెలుగా ఉన్నటువంటి రక్షణ పొందిన నామకార్థ క్రైస్తవుల గుంపుకు ఈ నల్లనిదాననేటటువంటి షోలమితి ఎలా కనబడుతుందంటే నల్లగానే కనబడుతుంది. చిన్న చూపు చూస్తున్నారు దాన్ని. నిజమే. చాలామంది అనుకుంటారు ఇక్కడ ఇందులో కూడా నామకార్థ క్రైస్తవులు ఉంటారు, నామకార్థ క్రైస్తవుల గుంపు ఉంటుంది. యెరూషలేము కుమార్తెలు ఇందులో కూడా ఉన్నారు. ప్రియురాలు అనబడినటువంటి సార్వత్రిక సంఘంలోనికి ఎత్తబడేటటువంటి వారు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ నామకార్థ క్రైస్తవుల గుంపు ప్రతి వారం చర్చికి వచ్చేసే వాళ్ళని చూసేవాళ్ళు తెలుసా? భక్తుడు బయలుదేరాడండి, భక్తుడు. ప్రతి బలారాధనకి వస్తూ ఉంటే భక్తుడు బయలుదేరాడండి, భక్తుడు. ప్రతి స్త్రీల కొడుకుకి వస్తుంటే పని పాట లేక వస్తున్నారండి ఇక్కడికి. ఈ గుంపు ఎవరనంటే యెరూషలేము కుమార్తెల గుంపు, నామకార్థ క్రైస్తవుల గుంపు. నామకార్థ క్రైస్తవులకు వాక్యం తెలియదు, నామకార్థ క్రైస్తవులకు పాటలు తెలియదు, నామకార్థ క్రైస్తవులకు పాటలలో ఉన్నటువంటి మాధుర్యం తెలియదు, నామకార్థ క్రైస్తవులకు వాక్యములో ఉన్నటువంటి మాధుర్యం తెలియదు. అందుకే వాళ్ళు ఏమంటారనంటే పని పాట లేక భక్తి చేస్తున్నారు వీళ్ళందరూ. 3 రోజులు ఉపవాసాలు పని పాట లేకుంటున్నారు, 3 రోజులు ఉజ్జీవ సభల్లో పని పాట లేక పాల్గొంటున్నారు. ఆదివారం కూలి పనికి వెళ్తే 500 వస్తుంది, ఒక రోజు పని చేసుకుంటే 1500 వస్తుంది, కాంట్రాక్ట్ తీసుకుంటే 2000 వస్తుంది. వీళ్ళు పని పాట లేక చర్చికి వెళ్తున్నారు. మేము తెలివైన వాళ్ళం కాబట్టి మేము డబ్బులు సంపాదించుకుంటున్నాం. ఇది నామకార్థ క్రైస్తవులుగా ఉన్నటువంటి యెరూషలేము కుమార్తెల మాట. అర్థమవుతున్న వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. నామకార్థ క్రైస్తవులు ఏం చేస్తున్నారనంటే వెళ్ళే వాళ్ళందరినీ కూడా ఎగతాళి చేస్తున్నారు. ఈరోజు మిమ్మల్ని ఎగతాళి చేసేవాళ్ళు లేరా? ఈరోజు మిమ్మల్ని గేలి చేసేవాళ్ళు లేరా? భక్తుడు తయారయ్యాడ్రా అని మిమ్మల్ని విమర్శిస్తున్న వాళ్ళు లేరా? భక్తురాలు తయారైందిరా అని విమర్శిస్తున్న వాళ్ళు లేరా? ఒకటి గుర్తుపెట్టుకో, ఎవరైనా ఇలాంటి మాటలు వాళ్ళ నోటిలో నుండి వచ్చాయని అంటే నీకంటే ఘోరమైన పాపివాడు, నీకంటే ఘోరమైన పాపి. నిన్ను అనడానికి ఎవ్వరూ సరిపోరు, ఒక్క యేసు ప్రభు తప్ప. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మరి మాటలు చెప్పినప్పుడు మీరు ఆటోమేటిక్గా హల్లెలూయా స్తోత్రం అని చెప్పాలి కదా, అదే కదండి. మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో భక్తుడు బయలుదేరాడు అని ఎవడైతే ఉంటాడో వాడు తాగుబోతాడు అయి ఉంటాడు. భక్తురాలు బయలుదేరింది అనేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సారా అమ్మేవాళ్ళు అయి ఉంటారు. భక్తురాలు బయలుదేరిందిరా అని ఎవరైనా అన్నారనంటే అంతకంటే ఘోరమైన వ్యభిచారం ఇంకొకరితో అయి ఉండదు. నువ్వు చేసే భక్తి నువ్వు చేస్తా ఉండగా ఎదుటివారి భక్తి చేస్తుంటే ఎదుటివారి భక్తిని కించపరుస్తున్నావా? నీ కంటిలో దూలాన్ని తీసుకో, ఎదుటివారి కంటిలో నలుసుని వెతకడం నేర్చుకో. నువ్వు కరెక్ట్గా ఉండాలి, తర్వాత మిగతా వాళ్ళని కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. నీకు నల్లగా కనబడుతున్నారు కానీ ప్రియునికి ఎలా కనబడుతుందట చూద్దాం. చూడండి 4వ అధ్యాయంలోనికి రండి, 2వ అధ్యాయంలోనికి రండి. 2వ అధ్యాయం పరమగీతము 2వ అధ్యాయము 2వ వచనం. యెరూషలేము కుమార్తెలకి నల్లగా కనబడుతుంటే ఈ అమ్మాయి షొలమితి బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లుగా స్త్రీలలో చదువమ్మా నా ప్రియురాలు కనబడుచున్నది, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభుకి ఎలా కనబడుతుందంట సంఘం చెప్పండి. ప్రపంచానికి యెరూషలేము కుమార్తెలకు నామకార్థ క్రైస్తవులకు సంఘం నల్లగా అందవికారంగా అందం లేనిదిగా ఒక రూపం లేనట్టుగా కనబడుతుంది. కానీ నా యేసయ్యకు సంఘం ఎలా కనబడుతుంది అని అంటే షారోను పొలములో పుష్పంలాగా, వల్లి పద్మములలో ఒక పద్మములాగా కనబడుతుంది, బలు రక్కసి చెట్టలో ఒక మంచి పద్మలా కనబడుతుంది. హల్లెలూయా. షారోను పొలములో పూసిన పుష్పమా, అగాధలోయలో దాగిన పద్మమా,
ప్రియ సంగమా, ప్రియ సంగమా, నా సంగమా, కారుణు పొలములో పూసిన పుష్పమా, దాగిన పద్మమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా, ఆమేన్. ప్రియ సంగమా, ప్రియ సంగమా, ప్రియ సంగ, ఆమేన్, హల్లెలూయా. యేసయ్యకు అనగా మన ప్రియునికి మనము ఎలా కనబడుతున్నామనంటే బలు రక్కసి చెట్లలో వల్లి పద్మం ఎట్లున్నదో. బా, ఏమి పోలికండి. చూసారా బలు రక్కసి చెట్లు, వల్లి పద్మం చూసారా మీరు? బలు రక్కసి చెట్లలో మరి ప్రియురాలు ఏమో విడుతుంది ప్రియుణ్ణి 10,000 మందిలో. అబ్బాబ్బాబ్బా, ఏమి అన్యోన్యత అండి. యేసు ప్రియుడిగా, యేసు ప్రభు ప్రియుడిగా, సంఘము ప్రియురాలుగా, వాట్ ఏ కోఆర్డినేషన్. నా ప్రియుడు ధవలవర్ణుడు అంటే ప్రియుడేమన్నాడు తెలుసా? నా ప్రియురాలు బలిరక్కసి చెట్లలో వల్లి పద్మము, షారోను పొలములో పుష్పం. అబ్బా, అంటే బలు రక్కసి చెట్లైనటువంటి ఈ ప్రపంచంలో సంఘము వల్లి పద్మమై ఉన్నది, అది గుర్తించాలి. నేను కుర్రోడుగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను మిమ్మల్ని అందరినీ. బలు రక్కసి చెట్లలో ప్రపంచం అనబడి, ఈ బలు రక్కసి చెట్లు అనబడినటువంటి ఈ ప్రపంచంలో యేసు ప్రభు తన ప్రియురాల్ని ఒక వల్లి పద్మముగా పోల్చాడు. అంటే సంఘమును వల్లి పద్మముగా పోల్చుకున్నాడు. బలు రక్కసి చెట్లు అనబడినటువంటి ఈ ప్రపంచంలో సంఘాన్ని ఒక వల్లి పద్మముతో పోల్చుకున్నాడు. అంటే ప్రియురాలిగా తన సంఘము యేసు ప్రభుకి బలు రక్కసి చెట్లలో ఒక వల్లి పద్మముగా కనబడుతుంది. ఇది కావాలి. యెరూషలేము కుమార్తెలకు నల్లనిదే, యెరూషలేము కుమార్తెకు అందవికారంగా కనబడుతున్నదే, కానీ యేసయ్యకు మాత్రం వల్లి పద్మం. మనం హల్లెలూయా, యేసయ్యకు మనం వల్లి పద్మమై ఉన్నాం. అక్కడతో ఆపాడా యేసు ప్రభు? ఆయనకి ప్రేమ వస్తే పొగడతలు. ఏం పొగిడాడు చూడండి, పరమగీతం 4:3. ఇప్పుడు రూపం కోసం మాట్లాడారు కదా యెరూషలేము కుమార్తెలు. రూపమే నాకు చాలా బాగుంది అని అన్నాడు యేసు ప్రభు. ఇంకేమన్నాడు? ఈ సంఘం అనబడినటువంటి ప్రియురాలిలో మీ పెదవులు, చదవమ్మా, 3వ వచనం చదువు మళ్ళీ. నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి. అబ్బాబ్బా, ఎంత మంచి మాట అండి. ప్రియురాలతో ఏమంటున్నాడా? నీ నోరు. మరి ప్రియురాలు ఏమనుంది? యేసుప్రభు నోరు కోసం ఏముంది? నీ స్వరము, నీ స్వరము. చెప్పాలి అందరూ, నీ స్వరము. యేసు ప్రభు స్వరమే స్వరం. విస్తార జల ప్రవాహములను పోలినటువంటి కంఠస్వరం అని అంటాడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో. యేసు ప్రభుది ఎలాంటి కంఠస్వరం అంటే చెప్పండి? నీ స్వరము మాధుర్యము. ప్రియురాలు మాట్లాడితే ప్రియుడితో, ప్రియుడు ఏమంటాడో తెలుసా? సంఘం స్వరం కోసం ఏమన్నాడు? నీ నోరు. అబ్బాబ్బాబ్బా, ఒక నెల రోజులు మొహం కడుక్కోవడం మానేయండి అంటేనే మీరు ఛీ అన్నారు. నిజంగా ఆ పని చేస్తే నీ స్వరము. కానీ మన నోరు వాసన చూస్తున్నాడు ఆయన. అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. నీ నోరు మధురము, నీ నోరు మాధుర్యము, నీ నోరు సుందరము అని అన్నాడంటే ఏం గమనిస్తున్నాడు ఆయన? అభిషేక్ గడు ఏం చూసుకున్నాడు లోపల రాగానే? అమ్మాయి పెదాలు ఏమేశారట పెదాలకి? అమ్మా, ఎంత తొందరగా చెప్తున్నారు నాయన. ఏ ఇబ్బంది పడక, అర్థమైందా? నిన్ను మెల్ట చేస్తున్నాం మేము. నీ పెదవులు, మళ్ళీ చదువు గట్టిగా అదే మాట, ఆ పదం మళ్ళీ చదువు, మళ్ళీ చదువు, మళ్ళీ చదువు. ఆడవాళ్ళందరూ గట్టిగా రా.
ఎరుపు నూలును. ఏ నూలు? ఎరుపు నూలును అంటే ఏం చెప్తున్నాడు ప్రభు? సంఘం యొక్క ఎలా కనబడుతున్నాయి? ఆర్టిఫిషియల్గా వచ్చాయా? అంటే ఆర్టిఫిషియల్గా అంటే మీకు అర్థం కాదు. కృత్రిమంగానే కదా. కృత్రిమంగా వచ్చాయా? కృత్రిమంగా అంటే దాని అర్థం ఏంటనుకున్నావు? వీళ్ళ ఎవరింట్లోనైనా చూడండి లిపిటిక్ ఉంటుంది. లిపిటిక్ ఎందుకట? వాళ్ళ పెదాలట ఎరుపు సరిపోలేదట, దేవుడు ఎర్రగా ఉంచలేదట వాళ్ళ పెదాలు. అందుకని వీళ్ళ పెదాలు ఎర్రగా ఉంచుట కొరకు వాళ్ళ పెదాల మీద వాళ్ళకే నమ్మకం లేదు, వాళ్ళ పెదాల మీద వాళ్ళ అందం మీద వాళ్ళ అమ్మకే నమ్మకం లేదు. వాళ్ళ అందం, ఈ పిల్లల అందం మీద అమ్మకి నమ్మకం లేదనంటే అమ్మ ఎలా ఉంది అర్థం చేసుకోండి మీరు. డాష్ 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 డాష్. పిల్లల అందం మీద తల్లికి నమ్మకం లేదని అంటే పిల్ల కాకి, తల్లి కాకే. కలర్లో కాదు, అందంలో. మీ పిల్లలకి ఇంకా మేకప్లో లిప్స్టిక్లో ఎత్తున్నారంటే పెంతుకోసు చర్చిల్లో ఉండి, పెంతుకోసు సంఘాల్లో ఉండి మీ పిల్లలకి ఇంకా లిప్స్టిక్ ఎత్తున్నారంటే మీ పిల్లల అందం మీద మీకు నమ్మకం లేదు అంటే మీరు అందగత్తులు కాదు అని అర్థం. అర్థంలోకి వెళ్ళి చూసుకోండి. మీ మనసులో ఏం చెప్తుందనంటే నువ్వు చాలా బాగున్నావు. ప్రతి ఒక్కరికి సైకలాజికల్గా లేని రంగులు మనం పూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రభు పైనుంచి చూస్తే సంఘం యొక్క పెదాలు ఎలాగున్నాయనంటే ఎరుపు నూలు పోసినట్టుగా లేవు, ఎరుపు నూలును. అది అర్థమైందమ్మా? ఇప్పుడు పోలినట్టుగా ఉందని అంటే ఇప్పుడు ఏం చేయాలి? పూసుకోవాలా? పోలినట్టుగా ఉంచాలా? నీకు రంగు సరిపోలేదు, నీ పెదాల రంగు ఒక పంచేయి. కృత్రిమంగా రాకూడదు, సహజ సిద్ధంగానే రావాలి. ఏం చేస్తామంటే గట్టిగా కొరికితే ఏమైపోతాయండి ఆటోమేటిక్గా? కురుపుల తర్వాత తొక్కు ఊడిపోవడం తర్వాత ఓ పంచేయి, గొడవే ఉండదు. మీ ఇంటి దగ్గర బట్టల ప్రెస్ ఉంటుంది, ఇలా లాగే. ఇసుక ఒకటి ఉంటుంది, మూతి మీద రాయి. అప్పుడు ఎలా కనబడతాయి అంటే సహజ సిద్ధమైనటువంటి కోమలమైన చర్మం, సహజ సిద్ధమైనటువంటి లిప్స్టిక్స్. అలా చేసుకో నీకు రంగు సరిపోకపోతే. కానీ ఈ పెదవుల మీదకి ఏ రంగును వెయ్యకూడదు. అర్థమైందా? మీ పెదాలు ఆ రంగులోనే ఉంచాలని దేవుడు ముందుగానే రాసి పెట్టాడు కాబట్టి ఆ రంగులోనే ఉన్నాయి. మీ అందం దేవునికి నచ్చాలి కానీ మనుషులకు నచ్చాల్సినటువంటి అవసరం. అర్థమైన స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నల్లన్నది ఎవరికి నచ్చాలి? యెరూషలేము కుమార్తెలకా? ప్రియుడైనటువంటి యేసు ప్రభువుకు నచ్చాలి. మరి మీరెవరికి నచ్చాలి? రంగులు వేసుకుంటున్నారు. ప్రపంచం అంతా నిన్ను చూసి నీ పెదాలు చూసి నీ పెదాల మీదకి దృష్టి ఎందుకు వెళ్ళాలి? మానభంగాలు, రేపులు, మర్డర్లు, కిడ్నాప్లు ఎందుకు జరుగుతున్నాయి అనుకున్నారు? దీనివల్లే. వస్త్రధారణ బాగోకే, వారు లిప్స్టిక్స్ యూజ్ చేయడం వల్లే, మేకప్ పౌడర్స్ యూజ్ చేయడం వల్లే సుందరములైనటువంటి అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు అన్నాడు. చెప్పరే? దేవుడు ఎంత అందం కావాలో అంత అందాన్ని మనకు పెట్టి పంపించాడు బయటికి. ఇంకెందుకు? బట్టలు కూడా ఇవ్వలేదు కదండి, అయితే వేసుకోకండి, మీ ఇష్టం. అంటే ఫిలాసఫీ చెప్తారు చాలామంది. ఆ చెవులు పుట్టినప్పుడు ఏమీ రాలేదు కదా, మీరు దిగంబరులుగానే వచ్చారని మీరు చెప్తున్నారు కదండి. ఓకే, చెవులు లేవు, కన్నాలు లేవు, ఓకే, మరి బట్టలు ఉన్నాయా అని అంటాడు. అప్పుడు వేసుకోవడం మానే. ఆదాముని అవ్వని సృష్టించిన తర్వాత, వారి కన్నులు తెరవబడిన తర్వాత వారు సిగ్గు గ్రహించారు కాబట్టి బట్టలు ఎవరు ఇచ్చారని ఉంది బైబిల్లో? చెప్పండి. వెనకున్న వాళ్ళు. మొట్టమొదటి మానవుడికి బట్టలు లేవు, బట్టలు లేకుండానే సృష్టించాడు మీ పాయింట్ ప్రకారం. వారు పండు తిన్న తర్వాత, కన్నులు తెరవబడిన తర్వాత వారు సిగ్గు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళ కళ్ళు తెరిసాయి. అవ్వను ఆదాము చూశాడు, ఆదామును అవ్వ చూసింది. కానీ వాళ్ళు దిగంబరులుగా ఉన్నామని వాళ్ళకి తెలియదు. అంటే మేము ఇలాగే ఉంటామేమో, అవయవాలు చూసుకుంటున్నారు, అన్నీ చూసుకుంటున్నారు, కానీ వాళ్ళకి సిగ్గు తెలియలేదు. సిగ్గు తెలిసేటట్టుగా చేసినటువంటి వాడు దేవుడు. ఆ వస్త్రాలు కూడా ఇచ్చింది దేవుడే. ఇప్పుడు ఏం చేయాలి? నిండుగా వస్త్రాలను వేసుకోవాలి. అంతే తప్ప మన పెదాలకి లిప్స్టిక్స్ వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. నీ నోరు సుందరమై ఉంది. అబ్బా ఎంత మంచి మాట. చూడండి, ఆ నోరు కోసమే మళ్ళీ ఇంకో మాట చెప్తూ ఉంటాడు. చూడండి 2వ అధ్యాయం 14వ వచనం.
2:14 నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ స్వరము మధురము, నీ స్వరము మధురము, నీ స్వరము మధురము, నీ స్వరము మధురము. ఎవరి స్వరం మధురం చెప్పాలి? ఇప్పుడు సంఘం అంతా చెప్పాలి. ఎవరి స్వరం మధురము? సంఘము యొక్క స్వరము మధురము. సంఘము యొక్క నోరు సుందరము. సంఘము యొక్క నోరు సహజ సిద్ధమైనటువంటి ఎరుపును ధరించుకున్నటువంటి పెదవులు. అంటే ఏవి ఆర్టిఫిషియల్గా లేవు. దేవుడు ఎలా సృష్టించాడో అలాగే తన నోరు ఉన్నది. నీ నోరు సుందరము, నీ స్వరము మధురం. మరి సంఘ స్వరము వినిపించినప్పుడు ఆ స్వరంలోంచి బూతులు మాట్లాడాలా? బూతులు రావాలా? పోకిరీ మాటలు రావాలా? నీ నోట బూతులైనను, పోకిరీ చేష్టలైనను, సరసోక్తులైనను రానియకండి, ఉచ్చరించకండి. కొలస్సీ సంఘానికి అపోస్తలుడైన పౌలు తన ఉత్తరాన్ని రాస్తూ 3:8 ఏమంటాడు? మీ నోటులో నుండి బూతులు రానియకండి. ఏమి రావనీయకండి? సంఘం నోటిలో నుండి ఏమి రానియకూడదు? ఏమి రానియకూడదు? అసలైన పదం మనకి క్లియర్గా చదవలేదు. మీ నోట్లో నుండి ఏం రాకూడదు అన్నాడు చివరిలో? బూతులు రాకూడదు అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ బాప్తిసం పొందారు, బూతులు మానేశారా? 75% ఫెయిలు. మాట్లాడితే బూతులు, మాట్లాడితే బూతులు, మాట్లాడితే బూతులు, మాట్లాడితే బూతులు. సంఘం అని స్వరం తెరిచేసరికి ఏమవుతుంది చెప్పండి? నోట్లోంచి దుర్వాసన. 30 రోజులు బ్రష్ చేయకపోతే ఎలాగుంటుందో అలాగే సంఘం యొక్క వాసన, దుర్వాసన వస్తుంది. మరి ఏ పేస్ట్ వాడాలండి? కోల్గేటా, క్లోజప్పా, డాబర్ రెడ్డా, ఆ రెడ్డా, ఈ రెడ్డా, సెన్సడైనా? కాదండి, వాక్యం అనే టూత్ పేస్ట్ వాడుకోవాలి. హల్లెలూయా. దేంతో కడుక్కోవాలి మన ముఖాన్ని? దేంతో కడుక్కోవాలి మన పళ్ళను? దేంతో కడుక్కోవాలి మన నోటిని? వాక్యము అనబడేటటువంటి నీటి చేత కడుక్కోవాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. నీ నోరు విప్పితే బూతులా? నీ నోరు విప్పితే పోకిరీ చేస్తలా? నీ నోరు విప్పితే పోకిరీ మాటలా? కామెడీ చేయకూడదండి, వెటకరలు ఆడుకోకూడదండి. ఆరోగ్యవంతమైనటువంటి కామెడీ ఉంది, ఆహ్లాదకరమైనటువంటి కామెడీ ఉంది, అది వాడుకో. సిగ్గు లేకపోతే తల్లి పిల్ల కూర్చొని జబర్దస్త్ ప్రోగ్రాం చూస్తుంటే డబుల్ మీనింగ్ మాట్లాడుతుంటే ఒక మగాడు పిల్లని వేసుకుని నువ్వు జబర్దస్త్ చూస్తున్నావే, అసలు నువ్వు క్రైస్తవురాలు ఎలాగవుతావు? సార్వత్రిక సంఘంలోకి నువ్వు ఎలా చేర్చబడతావు? నీ నోరు బాగలేదు కదా, నీ చెవులు బాగలేదు కదా, నీ కళ్ళు బాగలేదు కదా. ఏం వెళ్తుంది లోపలికి? యేసుప్రభు ఏం చెప్తాడంటే మత్తయి సువార్తలోని, బయట నుండి లోపలికి వెళ్ళేదే మనిషిని అపవిత్రపరుస్తుంది, మనిషి లోపల నుండి బయటకు వచ్చేది మనిషిని పవిత్రపరుస్తుంది అని అన్నాడు. అర్థమైన స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైపోయినప్పుడు నేను చెప్తాను, నేనున్నానుగా. ఇష్టానుసారంగా ఏది పడితే అది తిన్నావు, కడుపు అంతా ఏమైపోద్ది చెప్పండి? లోపలికి వెళ్ళింది కడుపుని ఏం చేసింది? ఏం చేసింది? పాడు చేసింది. ఇప్పుడు ఈ పాడైపోయినటువంటి కడుపు బాగుపడాలంటే ఏం చేయాలి? లోపల ఉన్నదంతా బహిర్భూమిలోనికి పోవాలి. యేసుప్రభు ఏమంటాడనంటే మనిషిని అపవిత్ర పరిచేది బయట నుండి లోపలికి వెళ్ళేదే. ఏంటి బయట నుంచి లోపలికి వెళ్ళేది? ఈ జబర్దస్తులే. ఏంటి బయట నుంచి లోపలికి వెళ్ళేది? ఈ సినిమాలే. ఏంటి బయట నుంచి లోపలికి వెళ్ళేది? ఈ కళ్ళతో చూసేటటువంటి రంగుల ప్రపంచమే. క్రైస్తవులు అయ్యుండి, ఐపీసీ సంఘంలో నాటబడినటువంటి వారు అయ్యుండి, పరిశుద్ధాత్మక నిలయమైనటువంటి ఒక సంఘంలో ఒక మొక్కగా నాటబడి ఇలాగ త్రాగుబోతుల విందులు కానీ, పోకిరీ చేష్టలు కానీ, బూతులు కానీ, సరస్వక్తులు కానీ ఎలా ఉచ్చరించగలుగుతున్నారు? సంఘం నోరు ఎలా ఉండాలి చెప్పండి? వాక్యంలోంచే చెప్పండి, నేను చదివిన రెఫరెన్స్లోంచి. సంఘం నోరు ఎలా ఉండాలి? అది ఎలా ఉండాలి? సుందరముగా ఉండాలి. తర్వాత నోటు కోసం మాట్లాడాడు, రంగు కోసం మాట్లాడాడు కదా మొదటిది. రెండోది నోటు కోసం మాట్లాడాడు.